మంత్రివర్గ విస్తరణ జరగబోతున్నది. ఇంకా 2 మంత్రి పదవులు ఫిల్ చేయడానికి కాంగ్రెస్ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ అది రేవంత్ రెడ్డి చేతిలో పెట్టలే. రేవంత్ రెడ్డి ఒక లిస్టు మాత్రమే హైకమాండ్కి ఇచ్చిందట. ఆ లిస్టులో 10 మంది పేర్లు ఉన్నాయట. ఆ 10 మందిలో హైకమాండ్ ఏదో ఒక పేరు ఫైనలైజ్ చేస్తారు. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ మాత్రమే కాదు, మంత్రివర్గంలో మార్పులు చేర్పులు జరగబోతున్నాయి. దాదాపు 16 మంది మంత్రులు ఉన్నారు. ఈ 16 మంది మంత్రులలో 10 మంది మంత్రి పదవులు మార్చబోతున్నారు అనేది వినబడుతున్నటువంటి చర్చ. మార్చబోతున్నంటే ఉన్నటువంటి మంత్రులను తీసేయడం కాదు, ఆ మంత్రులకు సంబంధించినటువంటి శాఖలను షిఫ్టింగ్ చేస్తారు. ఆ మంత్రి శాఖలను మార్పులు చేర్పులు చేస్తారు, అంటే పోర్ట్ఫోలియోస్ మారుస్తారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గర దాదాపు 3 శాఖలు ఉన్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలు అవుట్. కేవలం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాత్రమే, ఆయన దగ్గర ఏ శాఖ ఉండొద్దు అనేటటువంటి అంశంతో రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలను కాంగ్రెస్ అధిష్టానం తొలగించబోతున్నారు. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 పోర్ట్ఫోలియోలను కాంగ్రెస్ అధిష్టానం వేరే వాళ్ళకి ఇవ్వడానికి పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రేవంత్ రెడ్డి చాలామంది మంత్రులు హోంశాఖ మాకు ఇచ్చేయండి అంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు, మున్సిపల్ ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు, ఎడ్యుకేషన్ ఇవ్వమంటే రేవంత్ రెడ్డి ఇస్తలేడు. పోనీ రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలని రేవంత్ రెడ్డి చక్కగా నిర్వహిస్తున్నా అంటే ఫెయిల్. రేవంత్ రెడ్డి పరిపాలనే చక్కగా చేస్తాడు, ఇంకా శాఖలను ఏం పట్టించుకుంటాడు? తెలంగాణలో ల్యాండ్ ఆర్డర్ పరిస్థితి మీకు తెలుసు, తెలంగాణలో విద్యా పరిస్థితి మీకు తెలుసు, తెలంగాణలో మున్సిపల్ పరిస్థితి మీకు తెలుసు. మనకి ఇంత ఘోరమైనటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన దగ్గర ఉన్నటువంటి 3 పోర్ట్ఫోలియోలను చక్కగా చూసుకోవాలి కదా. ఆ పోర్ట్ఫోలియోని అటే వదిలిపెట్టిండు. కాబట్టి హైకమాండ్ కూడా కాంగ్రెస్ పార్టీ మంత్రులు చాలామంది కంప్లైంట్ ఇచ్చిరట. ఇప్పుడు మంత్రులు చాలామంది ఖాళీగా ఉన్నారు, కొంతమంది మంత్రుల దగ్గర వీక్ ఉన్నటువంటి శాఖలు ఉన్నాయి. ఆ వీక్ ఉన్నటువంటి శాఖలకు రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి శాఖలు యాడ్ చేస్తే ఇంకా మంత్రులు బలంగా పనిచేస్తారు, కొద్దిగా టైం వాళ్ళకు బాండ్ పెరుగుతుంది. సో బలంగా ప్రజల్లోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, గట్టిగా పోర్ట్ఫోలియోల పైన వాళ్ళు ఫోకస్ పెట్టేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ రేవంత్ రెడ్డి ఎక్కడ కూడా ఆయన దగ్గర ఉన్నటువంటి శాఖలు వేరే మంత్రులకు ఇస్తలేడు. పోనీ రేవంత్ రెడ్డి మరి మంత్రివర్గ విస్తరణ మొత్తం పూర్తి చేద్దామని అనుకుంటున్నా అని అనుకుంటలేడు. చాలామంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసిరట, సార్ నాకు మంత్రి పదవి ఇవ్వండి, నాకు మంత్రి పదవి ఇవ్వండి అని చెప్పి దాదాపు 10-15 మంది ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డిని కలిసి మంత్రి పదవుల కోసం రేవంత్ రెడ్డిని అడిగిరట. రేవంత్ రెడ్డి మాత్రం ఎక్కడ యాక్సెప్ట్ చేస్తలేదు. ఎందుకంటే రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి బాధ ఏంది, ఇప్పుడు ఈ ఎమ్మెల్యేకు మంత్రి పదవి ఇస్తే ఇంకొక ఆయన ఫీల్ అవుతాడు, అంత పెంట అవుతుంది, నాకు వచ్చిన బాధ ఏంది, నేను హైకమాండ్కే ఆ లిస్ట్ ఇస్తాను, హైకమాండ్కి ఇచ్చేసిండు. కానీ ఇప్పుడు మంత్రి పదవులు మార్పులు జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి దగ్గర ఉన్నటువంటి 3 శాఖలను కూడా అధిష్టానం తీసేయబోతున్నట్టుగా వినబడుతున్న చర్చ.